వెల్కమ్ టు ఏవి న్యూస్. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు కేశవపురం, కొలన్పల్లి, జింకురాంతాండా, కంట్రపల్లి, బుర్హాన్పల్లి, గన్నారం, తిరుమలైపల్లి గ్రామాలలో యాసంగి పంటలను బ్రతికించడం కోసం రైతులు పడరాని పాటలు పడుతూ వేసిన పంటను దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు రైతులకు చేసింది ఏమీ లేదని ఈ ప్రభుత్వంలోనైనా కొండాపురం నుండి కాలువ పనులు త్వరగా పూర్తి చేసి ఆయా గ్రామ చెరువులను నింపి సాగుకు నీళ్లు అందించి రైతులకు అండగా నిలవాలని ఏవి న్యూస్ ద్వారా రైతులకు అండగా నిలవాలని ఏవి న్యూస్ ద్వారా రైతులు ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యేలను కోరుకుంటున్నారు. రాయపర్తి మండలం జింకురాంతాండాలో ఉన్నాం. ఒక రైతు సుమారు వ్యవసాయం చేసుకుంటూ ఈ యాసంగి పంట వేశాడు. ఆ పంటను బతికించుకోవడానికి పడరాని పాటలు పడుతున్నాడు. ఆయన మాటల్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరే? రాజేందర్. ఏ ఊరు మీది? జింకురాంతాండా. ఎన్ని ఎకరాలు వేసినవే? 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాలు వేసినావు. ఇప్పుడు ఎట్లా ఉన్నది? పారుతుందా? మరి పారుతనే లేదు. మొక్కజొన్న చేను కన్నా హీనమైతుంది మా పొలం. మరి దీనికి ఎంత ఖర్చు పెట్టి క్రేను పూర్తిగా తీపిస్తావు? ఇప్పటికి ₹1,00,000 సుమారైంది. ఈ 5 ఎకరాలకు నీకు బావేనా? ఇంకేనా బోర్ సౌకర్యాలు? బోర్ సౌకర్యాలు ఉన్నాయి కానీ 3 బోర్లు ఎండిపోయినాయండి. 3 బోర్లు ఎండిపోయినాయా? ఎండిపోయినాయి. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు? మాకు కుంటలకు, వాగులకు నీళ్లు ఇడిచిపెట్టాలని మా యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారికి కోరుచు మా రైతులను ఆదుకోవాలని ధన్యవాదాలు చెప్తాను. కంపల్సరీ ఇప్పుడు ఈ పూటికతోటి పంట పండుతా నమ్మకం ఉందా? నమ్మకం అసలుకే లేదు. లేదా? అసలుకే నమ్మకం లేదు. ఏదో మనకు సాయం వెళ్తుందేమో అనే ఆశతోనే మొన్న 5 బోర్లు వేసాను. ₹1,50,000 అయినాయి. ఆ 5 బోర్లు వేసినప్పుడు పడ్డాయి, తెల్లారిపోయినాయి అన్ని. ఏం లేదు, మా బతుకులేమో ఇట్లున్నాయి. నువ్వు ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే SRSV అన్న ఇక్కడి నుంచి వాటర్ తెచ్చి మరి చెరువు కుంటలు నింపితే రైతుల బతుకులు ఉన్నాయి అంటావు. ఇంత మునుపు ఇక్కడ కొండాపురం నుంచి కాలువ పోయింది. ఆ కాలువ నుంచి ఆ కాలువలకు నీళ్ళు ఇడిచి పెడితే మా అన్ని కుంటలకు, అన్ని చెర్లకు నీళ్ళు వస్తాయి. కొలన్పల్లి చెర్లకు నీళ్ళు వస్తాయి, ఇటు కేశవపురం చెర్లకు నీళ్ళు వస్తాయి. ఆ గ్రౌండ్ వాటర్ పెరిగి మాకు కొంచెం వాటర్ వచ్చే సోర్సెస్ ఉంటుందండి. అంటే మీకు ప్రభుత్వం వెంటనే ఇప్పుడు కెనాల్ పనులు కాంట్రాక్టర్తో మాట్లాడి స్పీడ్గా చేయించాలండి. స్పీడ్గా చేపిస్తే ఈ కుంటలకు కాలువలు పూర్తిగా చేయకుండా కుంటలైనా ఇడిచిపెట్టినా కూడా కొన్ని ఎకరాలు, కొన్ని వేల ఎకరాలు ఆదుకున్నట్టు అవుతుంది మనకు. ఇలా ఒక్కొందే కాదు, అందరు రైతులకు మా వాళ్ళు అందరు మేపుకున్నారండి. ఏదో మా వెళ్తుందో వెళ్ళదో అనే పరిస్థితుల్లోనే తీస్తున్నాం మేము. మా ఇంటోళ్ళమే కూలోళ్ళని పెడితే కూలోళ్ళు రాని పరిస్థితుల్లో అయింది అందరూ. మా ఇంటోళ్ళమే కలిసి మా అమ్మ, మా భార్య, మా తమ్ముని భార్య, మా అన్న, మేమే ఒక కుటుంబం కలిసే తీస్తున్నామండి. గత ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాన్ని చేయాలని కోరుకుంటున్నావు. గత ప్రభుత్వము ఈ వాటరు గురించి కొంచెం చేసింది, తర్వాత ఇక చేయకుండా వాళ్ళు ఆపివేసిళ్ళు. ఈ మేడం అన్న వచ్చింది, యశస్విని రెడ్డి గారు, వాళ్ళన్నా తీసి మమ్మల్ని ఆదుకోవాలని, ఈ కుంటలకు చెర్లకు నీళ్లు పంపించాలని కోరుతున్నామన్న. పాలకుర్తి ఎమ్మెల్యే గారికి నమస్కరించి చెప్పమైనవి ఏమనగా గత మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కాంట్రాక్టర్ విషయంలో, పాలకుర్తి కాలువ విషయంలో అది దానివల్ల మనం ఎస్ఎస్ఎన్ మేడం గారికి మన కాలువ విషయంలో మన రేవంత్ రెడ్డి గారికి తెలియజేయనది ఏమనగంటే, అందువల్ల మనకు నాట్లు వేసి అంత పొలాలు వెళుతున్నాయి. ఆ కాంట్రాక్టర్ విషయంలో మాట్లాడి ఎమ్మెల్యే మేడం మాట్లాడి మన రేవంత్ రెడ్డి గారి సాగుతోటి ఆ కాంట్రాక్టర్ విషయం వర్క్ చేయిస్తే ఈ కాలువలో నీళ్ళు వదిలితే మేము బతుకుతామని చెప్తున్నాం. వేరే కాలువ విషయంలో అన్ని మండలాల మన రాయపర్తి కానీ, కరీంనగర్ కానీ, వేరే జిల్లాలలో అన్ని కాలువలు నీళ్ళు వదిలి వాళ్ళు ఆనందంగా ఉన్న రైతులు మీకు నమ్మి మేము ఓటేసాము. మాకు పాలకుర్తి విషయంలో ఈ కాలువ విషయంలో అది వర్క్ ఆగింది. దానివల్ల ఇప్పుడు కాంట్రాక్ట్ అది వాటర్ వదిలిపెడితే కూడా చిన్న చిన్న మడుగులలో కానీ చెర్లలో కానీ నీళ్ళు వదిలిపెడితే
ఇప్పుడు కూడా బతకగలుగుతాం. 5 ఎకరాలు నాటేస్తే ఒక మడి కూడా బాగుంటలేదు. మొత్తం టోటల్ ఎండిపోయింది. 1,00,000 రూపాయల కౌలు ఇది మొత్తం ఎండిపోయింది.